ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గేట్ ఎగ్జామ్ రాసి వచ్చామన్నమాట. ఇప్పుడు మనం చల్లటి చిక్కటి జ్యూస్ తాగడానికి వెళ్తున్నాం అనమాట. ఏం కిషోర్గా మాట్లాడమేం రా, మాట్లాడు పెట్టు అది కథలు దొబ్బి ఇక్కడ మాట్లాడడం మౌనవ్రతమే శివరాత్రి రోజు అయితే మన బండి మనం వర్ధన్ పైన నడిపిస్తున్నాం అనమాట. స్కూటీ మనకి ఇచ్చేసినాం. గేట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెష్ గా. ఇప్పుడు మనం అయితే ఫ్రూట్ జ్యూస్ కోసం వెళ్తున్నాం భయ్య. అవతల మన ప్రశాంత్ భాయ్ చెరుకు రసం బండి కాడ ఆగిండు. మనం ఇప్పుడే చెరుకు రసం తాగాలనుకుంటున్నాం. అంతే చక్కటి చెరుకు రసం బండి దగ్గర ఆపిండు మన ప్రశాంత్ భాయ్. ఇప్పుడు వాళ్ళ ఇంకో గాడిదలు వస్తారు. వాళ్ళు రాగానే అందరు ఎగ్జామ్ తెలిసింది, అందరు తగ్గిపోయింది. ప్రశాంత్ గారు ఇప్పుడు పార్టీ ఇస్తాడు, ఎవరో ఒకరు పార్టీ అయితే ఇస్తారు. ఇప్పుడు మన కిషోర్ గాడిదలు ఎప్పుడు వస్తారు, ఇంకా రాలేరు. గాడు ఆపిండు భయ. ప్రశాంత్ భాయ్ ఇంత మంచిగా ఇక్కడ పెట్టుకున్నాడు. వాడేమో అవతల పోయి అవతల రోడ్ మీద ఆపి తెచ్చాడు. వాడు మళ్ళీ సెక్యూరిటీ తీసుకుంటు గాడు ఉంది తీసుకొచ్చాడు. మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ ఏమో అన్నట్టు వాడు వచ్చేస్తుంది. బండి తీసుకురా రైడ్కి, బండి తీసుకురా రైడ్కి. వచ్చిర్రు మన గాడిదలు, మన గాడిదలు వచ్చిర్రు. ఇటే ఉన్నారు. రాండి నాయన, మన గాడిదలు చూసారు. ఇక రండి ఇక్కడికి. తీసుకొస్తుండు బండికి. మెల్లగా నాయన, వానికంటే ముందే తీసుకొచ్చిండు వాడు. ఉపవాసం ఉన్నందుకు ఈరోజు మన నలుగురికి మాత్రమే చెరుకు రసం తాగబోతున్నాం. చల్లటి చిక్కటి చెరుకు రసం ప్రశాంత్ భాయ్ ఇస్తున్నాడు. ఉపవాసం ఉన్నా భయ, కానీ లేదు భయ, ఇది లేదు భయ. అట్లా ఉండదు. ఉంటే మొత్తం ఉండాలి, లేకపోతే తాగం. ఉంటే మొత్తం ఉండాలి, లేకపోతే వాంతిరు అసలు ఉండొద్దు. మింగి నాలన్నీ అట్లా సాంసం ఉండదు భయ్య. దేవునితో ఆటలాడుతుంది మీరు కాదు భయ. అయ్యో అయ్యో ఎప్పుడు ఫోన్ మాట్లాడుతుంటది. నేను ఎప్పటికి ఉపాసం ఉంటా బ్రో. ఉంటా బ్రో నేను మౌనవ్రతం అన్నాడు. శివరాత్రి ఉపాసం ఉన్నాం. ఆ కొడుకులు దొబ్బి దొబ్బి తింటారు. నాన్ వెజ్ దొబ్బి దొబ్బి తింటారు. నాన్ వెజ్ దొబ్బి దొబ్బి తింటారు కొడుకులు. అగో ముచ్చట్లు పెట్టి కూడా తింటారు. ఉండేది పోయి మన వాళ్ళు దొబ్బి దొబ్బి తిన్నారు. ఇప్పుడే ఫ్రెష్ గా. ఏమన్నా నాన్ వెజ్ తిన్నారా? శివరాత్రికి ఉపాసం ఉండేది పోయి దొబ్బి దొబ్బి తింటున్నారు కొడుకులు. ఏం తిన్నారా? పప్పు, టమాటా తొక్కు, బెండకాయ తిన్నారు. తిన్నంత తిన్నారు, పైసలు మర్చిపోయి వస్తారు. తిన్నారు కొడుకులు, కానీ పైసలు మర్చిపోయారు ఇవ్వడం. పైసలు ఇయ్య రారా, తిన్నంత తిన్నారు. ఏమరా బాను, పైసలు ఇవ్వకుండా వద్దాం అనుకురారా? నాన్ వెజ్ తినేసి వస్తుండు బానుబాయి. ఏ చూసినాం రా బాయ్, బొక్కలు ఉన్నాయి. అరే ఇల్లు నాన్ వెజ్ తిని కొడుకు బానుగాడు తినలే అంటుండు భయ. అగో వాడు చూడు ఎట్లా నవ్వుతుండు. బొక్కలు నమ్ములుతా ఉన్నాడు ఇప్పటికి. ఏమో భయ, వాడు పైసలు కట్టే పైసలు కూడా మర్చిపోయి వస్తారు భయ. ఏం చెప్పాలేమో. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది భయ్య. ఆడ బండి మీదకి వెళ్ళి వెళ్తున్నాడు చూడు. ఇప్పుడు భయ్య ఇప్పుడు ఆయన తిట్టనికి పోతున్నా కొట్టనికి పోతుందో తెలియదు భయ్య. మరి చూడాలి భయ్య. ఆడ కార్ దగ్గరికి పోతుండు. కొట్లాడుతారు భయ్య, వాళ్ళు కొట్లాడుతారు భయ్య. సాలిగా చూసింది భయ్య. పోదాం ఇక, పోదామా భయ్య? వచ్చేసినాం భయ్య. ఇది హైదరాబాద్ మెట్రో పైన ఉంది. బాయ్ ఇల్లు ఇక్కడనే ఉంటుంది. బాయ్ దిగేసాడు. ఇక స్కూటీ నాకు అప్ప చెప్పేసాడు, నేను తీసుకోవాలి. ఇట్లా పెట్టిపోయాడు. ఇక బాయ్ బాయ్ బాయ్. ఇక